గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం. ఇతను ఎవరు అంటే పద్మారెడ్డి నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందినటువంటి రైతు అనమాట. ఇతనికి నిన్న బెంగళూరులో జరిగినటువంటి జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ఇతనికి ఉద్యాన రైతు పురస్కారం అనేది లభించడం జరిగింది. ఈయన సేంద్రియ వ్యవసాయంలో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి అలాంటి తోటలతోటి అధిక దిగుబడిని సాధించడం జరిగింది. అట్లాగే ఈయన ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యక్తి అనమాట. ఎవరు అంటే ఈ పద్మారెడ్డి. ఓకేనా. సో మరి బెంగళూరులో నిర్వహించినటువంటి జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ప్రభుత్వ శాఖల కేటగిరీలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్కి ప్రథమ బహుమతి అనేది లభించిందనమాట. అంటే నిన్న జరిగినటువంటి సదస్సులో తెలంగాణ నుంచి ఉన్నటువంటి స్టాల్కి ప్రథమ బహుమతి అనేది లభించింది. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం గారు నియమితులయ్యారు. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు అంటే March 1 అనమాట. సో మనుషుల్లో జాతి, లింగము, వయస్సు, మతం, వైకల్యం ఇలాంటి అన్నీ కాకుండా మనుషులంతా సమానం అని భావనను తెలియజేయడం కోసం ఈ డేని UN ఎయిడ్స్ డైరెక్టర్ మిచెల్ సిడేబే అనే ఆలోచన మేరకి 2014 నుంచి ప్రతి సంవత్సరం March 1 ఈ జీరో డిస్క్రిమినేషన్ డేని నిర్వహిస్తున్నారనమాట. ఎవరు నిర్వహిస్తున్నారంటే ఐక్యరాజ్య సమితి. మరి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే వీ స్టాండ్ టుగెదర్ అనేది ఈ ఇయర్ యొక్క జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మన్ కీ బాత్లో సోలిగా తెగ ప్రజలను అభినందించినటువంటి మోడీ. ఈ సోలిగా తెగ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే బిలిగిరి రంగస్వామి టెంపుల్ BRT టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటకలో ఉంది. సో ఆ కర్ణాటకలో ఉన్నటువంటి BRT టైగర్ రిజర్వ్లో సోలిగా తెగ ప్రజలు పులుల సంరక్షణ కోసం చేస్తున్నటువంటి సహకారాన్ని నరేంద్ర మోడీ ప్రశంసించడం జరిగింది. మరి వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు అంటే చామరాజనగర్ జిల్లా. అంటే ఇది ఎక్కడంటే కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా బిలిగిరి రంగన్ హిల్స్ మరియు మాలే మహదేశ్వర్ హిల్స్, ఈ 2 హిల్స్ సమీపంలో వీళ్ళు నివసించడం జరుగుతుంది. ఈ తెగ సోలిగా అంటే ఏంటి అంటే చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ. అంటే వీళ్ళు ప్రకృతిలోనే జీవించడం, ప్రకృతి నుంచే వీళ్ళు పుట్టారు అనే భావనలో వీళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. వీళ్ళకి అడవులతో లోతైనటువంటి సంబంధాలు అనేవి ఉన్నాయని నమ్ముతారు. సో వీళ్ళ తెగ 2011 నాటికి కర్ణాటకలో 33,871 మంది ఉన్నారు. తమిళనాడులో 5,965 మంది ఉన్నారనమాట. మరి ఈ సోలిగా తెగ ఎక్కడున్నారని చెప్పాము మనము? BRT టైగర్ రిజర్వ్ అంటే మనకి బిలిగిరి రంగనాథస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉన్నారనమాట ఆ టైగర్ రిజర్వ్లో. సో వీళ్ళు దేశంలోని టైగర్ రిజర్వ్ BRTలో నివసించడానికి అధికారికంగా హక్కులు పొందినటువంటి మొట్టమొదటి తెగ ఎవరు అంటే ఈ సోలిగా తెగ అనమాట. సో వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి ద్రావిడ భాష, కన్నడ అండ్ తమిళంలో మాట్లాడతారు. వీళ్ళు పోడు వ్యవసాయము, అటవీ ఉత్పత్తుల్ని సేకరిస్తారు. ఇవే వాళ్ళ ఆహారంగా కూడా తీసుకుంటారనమాట. నెక్స్ట్ వీళ్ళు సాంస్కృతిక పద్ధతులు ఏంటి అంటే పులులను పవిత్ర జీవులుగా ఆరాధిస్తారు. వీరు పులిని దొడ్డ నాయి అంటే బిగ్ డాగ్ అని చెప్పేసి పిలుస్తారనమాట. మళ్ళీ ఇంకా ఈ BRT గురించి అంటే ఈ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది ఎక్కడుందని చెప్పాము మనము? కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది. పశ్చిమ తూర్పు కనుమల సంగమం వద్ద ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉందన్నమాట. మరి బిలిగిరి అంటే ఏంటి అంటే తెల్లటి రాతి కొండ అని అర్థము. ఈ కొండలు తరచుగా పొగమంచు, వెండి మేఘాలతో కప్పబడి ఉండడం వల్ల దీనికి ఆ పేరు అనేది వచ్చిందనమాట. ఈ టైగర్ రిజర్వ్లోనే విష్ణువు అంటే రంగనాథస్వామి టెంపుల్ కూడా ఉంది. ఇందులో 2014లో 69 పులులు ఉండేవి. 2018లో అది 86కి పెరిగాయి. కానీ మళ్ళీ 2022కి వచ్చేసరికి ఈ పులుల సంఖ్య అనేది తగ్గింది అని చెప్పేసి మనకి NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఓకేనా. ఎలా ఉంది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి.